హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీ హిందీ అకాడమీ 999. లాస్ట్ వీడియోలో మనం నిబంధ విధ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో గద్య విధాయి నుండి ఆలోచన విధ స్టార్ట్ చేసుకుందాం. ఆలోచన అనగా తెలుగులో విమర్శ అనే అర్థం వస్తుందండి. సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు కొద్దిమంది ఆ సినిమా గురించి రివ్యూస్ రాస్తుంటారు కదా. డైరెక్షన్ ఎలా ఉంది, స్క్రీన్ ప్లే ఎలా ఉంది, స్టోరీ ఎలా ఉంది, డ్యాన్స్, ఫైట్స్, వీటన్నిటి గురించి తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ రివ్యూస్ రాస్తారు కదా. సేమ్ అలాగే ఎవరైనా ఒక కవి రాసిన గ్రంథాన్ని వేరొక కవి చదివి ఆ గ్రంథంపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ రాయడాన్నే ఆలోచనాత్మక్ గ్రంథ్ అంటారు. ఈరోజు మనం ఆలోచనక వికాస్ గురించి తెలుసుకుందాం, ఓకేనా. ఆలోచనక వికాస్, ఆలోచన को సమాలోచన भी कहते हैं. చూడండి, ఆలోచనను సమాలోచన అని కూడా అంటారనమాట. సమాలోచన శబ్ద సమ్ ప్లస్ లోచన శబ్దం సే బనా హై. ఇక్కడ చూడండి, సమాలోచన అనే పదము సమ్ ప్లస్ లోచన ఈ రెండు పదాలతో తయారైందనమాట. సమ్ కా అర్థ హై సమాన్ ఔర్ లోచన కా అర్థ హై ఆంఖ్ అనగా దేఖనా అని అర్థం వస్తుందన్నమాట. సమాలోచన కా శాబ్దిక అర్థ హై సమాన్ రూప్ సే దేఖనా. ఇక్కడ చూడండి, సమాలోచన కా శాబ్దిక అర్థం ఏంటంట, సమాన్ రూప్ సే దేఖనా. ఒక గ్రంథాన్ని చదివినప్పుడు ఆ గ్రంథంలోని గుణ దోషాలను ఎటువంటి స్వార్థం లేకుండా సమాన రూపంగా వ్యక్తపరచడం అన్నమాట. అలా వ్యక్తపరచడాన్నే మనము ఆలోచనాత్మక గ్రంథ్ అంటారు. किसी रचना का सम्यक परीक्षण करते हुए उनका गुण दोषों का उद्घाटन करना సమాలోచన కహా జాతా హై. మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఏదైనా ఒక గ్రంథాన్ని పూర్తిగా చదివి పూర్తిగా పరీక్షించి ఆ గ్రంథంలోని గుణ దోషాలను, గుణాలు ప్లస్ దోషాలు, గుణ దోషాలను రెండింటినీ సమాన రూపంలో వ్యక్తపరచడం అన్నమాట. అలా వ్యక్తపరుస్తూ రాసే గ్రంథాన్నే మనము ఆలోచనాత్మక గ్రంథాన్ని అంటారనమాట. నెక్స్ట్ పాయింట్ చూడండి, హిందీ ఆలోచన కే వికాస్ కో 3 చరణోं में विभाजित करते हैं. ఇక్కడ చూడండి, హిందీ ఆలోచనకే వికాస్ కో 3 చరణోं में అంటే 3 భాగాలుగా విభజించడం జరిగిందనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి భారతేందు యుగుకే హిందీ ఆలోచన, ద్వివేది యుగుకే హిందీ ఆలోచన, శుక్ల యుగుకే హిందీ ఆలోచన. ఇప్పుడు మనం ఫస్ట్ భారతేందు యుగుకి హిందీ ఆలోచన గురించి తెలుసుకుందాం, ఓకేనండి. ఫస్ట్ వన్ వచ్చేసి భారతేందు యుగుకే హిందీ ఆలోచన. इस युग में 3 रूपों के ఆలోచనాత్మక గ్రంథ ఉపలబ్ధ హై. చూడండి, భారతేందు యుగులో 3 రూపాలలో ఆలోచనాత్మక గ్రంథం లభ్యం కావడం జరిగిందనమాట. ఏమేంటో ఇప్పుడు చూద్దాం మనం. ఫస్ట్ వన్ సైద్ధాంతిక్ ఆలోచన, సిద్ధాంతపరంగా వివరించడం అన్నమాట. సెకండ్ వన్ టీకా అథవా భాష్యకే ఆలోచనాత్మక గ్రంథ్. టీకా అంటే ఏం లేదండి, ఒక గ్రంథాన్ని తీసుకొని అందులోని విషయాలన్నింటినీ సులభమైన భాషలో, అందరికీ అర్థమయ్యే భాషలో వివరిస్తూ టీకా రాస్తారనమాట. అటువంటి గ్రంథాలు. ఇతిహాస్ గ్రంథో మే లిఖే హుయే కవి పరిచయ్. ఇతిహాస గ్రంథాలు మీకు తెలిసే ఉంటాయి కదా. ఇతిహాస గ్రంథాలలో రాసిన కవి పరిచయాలు, ఇవన్నీ కూడా ఈ 3 రకాలైన గ్రంథాలు కూడా భారతేందు యుగులో లభ్యం కావడం జరిగిందనమాట. ఫస్ట్ వన్ చూడండి, సైద్ధాంతిక్ ఆలోచన. దీని కిందికి ఎవరెవరు రాసిన గ్రంథాలు వస్తాయో తెలుసుకుందాం. ఫస్ట్ మనం భారతేందుకే నాటక్. చూడండి, భారతేందు గారు రాసిన నాటక్ అనే ఆలోచనాత్మక గ్రంథ్. జగన్నాథ్ దాస్ రాసిన చంద్ ప్రభాకర్ అనే ఆలోచనాత్మక గ్రంథ్. ప్రతాప్ నారాయణ మిశ్రకే రస్ కుసుమాకర్, ఈ రస్ కుసుమాకర్ అనే ఆలోచనాత్మక గ్రంథ్. ఈ ముగ్గురు రాసిన నాటక్, చంద్ ప్రభాకర్, రస కుసుమాకర్, ఈ 3 రకాలైన గ్రంథాలు సైద్ధాంతిక ఆలోచన కిందికి వస్తాయన్నమాట. ఇంకోసారి చూడండి, భారతేందుకే నాటక్, జగన్నాథ్ దాస్ కే చంద్ ప్రభాకర్, ప్రతాప్ నారాయణ మిశ్రకే రస కుసుమాకర్. ఓకేనండి. సెకండ్ వన్ వచ్చేసి
టీకా అథవా భాష్య కే ఆలోచనాత్మక గ్రంథ్. దీని కిందికి ఏ ఆలోచనాత్మక గ్రంథ్ వస్తుందో చూద్దాం మనం. లల్లు లాల్ కే లాల్ చంద్రిక. ఇక్కడ చూడండి, లల్లు లాల్ గారు రాసిన లాల్ చంద్రిక అనే ఆలోచనాత్మక గ్రంథ్ ఈ టీకా కిందికి వస్తుంది అనమాట. మరి ఈ లాల్ చంద్రిక ఏ గ్రంథం యొక్క టీకా అంటే బిహారీ సత్సయి అనే గ్రంథం యొక్క టీకా అనమాట లాల్ చంద్రిక. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఇతిహాస్ గ్రంథోమే లిఖే హుయే కవి పరిచయ్. మరి దీని కిందికి ఏ గ్రంథాలు వస్తాయో చూద్దాం. శివసింహ సెంగర్ కే శివసింహ సరోజ్. శివసింహ సెంగర్ గారు రాసిన శివసింహ సరోజ్ అనే ఆలోచనాత్మక గ్రంథ్. నెక్స్ట్ జార్జ్ గ్రియర్సన్ కే ద మోడర్న్ వర్నాక్యులర్ లిటరేచర్ ఔర్ హిందుస్థాన్. జార్జ్ గ్రియర్సన్ గారు రాసిన ద మోడర్న్ వర్నాక్యులర్ లిటరేచర్ ఔర్ హిందుస్థాన్ అనే ఆలోచనాత్మక గ్రంథ్ దీని కిందికి వస్తుందన్నమాట. ఓకేనండి. ఫస్ట్ వన్ భారతేందు యుగుకి హిందీ ఆలోచన నుండి 3 రకాలైన ఆలోచనాత్మక గ్రంథ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ సెకండ్ వన్ ద్వివేది యుగుకే హిందీ ఆలోచన. ద్వివేది యుగుకే హిందీ ఆలోచన. ఇక్కడ ద్వివేది అంటే మహావీర్ ప్రసాద్ ద్వివేది గారు అనమాట. ఫస్ట్ మనం మహావీర్ ప్రసాద్ ద్వివేది గారు రాసిన ఆలోచనాత్మక గ్రంథం ఏమున్నాయో తెలుసుకుందాం. విక్రమాంక దేవ్ చరిత్ చర్చ, నైషధీయ చరిత్ చర్చ. ఇంకోసారి చూడండి, మహావీర్ ప్రసాద్ ద్వివేది గారు రాసిన ఆలోచనాత్మక గ్రంథ్ విక్రమాంక దేవ చరిత్ చర్చ, నైషధీయ చరిత్ చర్చ. నెక్స్ట్ ఆలోచక్ మిశ్రబంధు. ఈయన రాసిన ఆలోచనాత్మక గ్రంథ్ వచ్చేసి హిందీ నవరత్న. నెక్స్ట్ ఆలోచక్ లాలా భగవాన్ దీన్. ఈయన రాసిన ఆలోచనాత్మక గ్రంథ్ వచ్చేసి బిహారీ ఔర్ దేవ్ అలంకార్ మంజూషా. ఇంకోసారి చూడండి, లాలా భగవాన్ దీన్ గారు రాసిన ఆలోచనాత్మక గ్రంథ్ వచ్చేసి బిహారీ ఔర్ దేవ్ అలంకార్ మంజూషా. నెక్స్ట్ ఆలోచక్ కృష్ణ బిహారీ మిశ్ర్. ఈయన రాసిన ఆలోచనాత్మక గ్రంథ్ వచ్చేసి దేవ్ ఔర్ బిహారీ. నెక్స్ట్ ఆలోచక్ బాబు శ్యామ్ సుందర్ దాస్. ఈయన రాసిన ఆలోచనాత్మక గ్రంథ్ వచ్చేసి సాహిత్య ఆలోచన, హిందీ భాష ఔర్ సాహిత్య, భాషా రహస్య. ఇంకోసారి చూడండి, బాబు శ్యామ్ సుందర్ దాస్ గారు రాసిన ఆలోచనాత్మక గ్రంథ్ వచ్చేసి సాహిత్య ఆలోచన, హిందీ భాష ఔర్ సాహిత్య, భాషా రహస్య. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో శుక్ల యుగుకే హిందీ ఆలోచనాత్మక గ్రంథ్ ఏమున్నాయో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హిందీ పండిట్స్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ బాగా చదవండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.